కాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదా. కొంతకాలము కాదు, ఇంతకాలము కాదు, కానీ చిరకాలము ఆయన మందిరంలో నివాసము చేయడము అది సాధ్యమైందంటారా? చెప్పాలి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అనే ఆ భక్తుడి కోరిక సాధ్యమైందంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పక సాక్ష్యం అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన వాక్కుకు లోబడుతూ, ఆయన మాటకు లోబడుతూ, దేవుని చిత్తం ఏమిటో ఎరిగి ఆ రీతిగా నడుచుకున్నట్లయితే నిజముగా అంటూ ఉంటాడు కదా, ఆయన ఎందుకు భయభక్తులు కలవాలని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడైతే నిన్ను నన్ను విడిచిపెట్టాడు, ఆయన మందిరం ఎక్కడుంటే అక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని దినాలు మనము దేవుని సన్నిధానానికి రాలేకపోయాము. కొన్ని దినాలు మా తాతగారు హాస్పిటల్లో ఉన్నారు. అయితే అక్కడ మీరు స్తుతించడం మానేశారా? అక్కడ ప్రార్థించడం మానేశారా? అతనితో సహవాసం ఎలాగ చేశారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని ఎక్కడ నువ్వు స్తుతిస్తావో నీ మధ్యన ఆయన ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దావీదు భక్తులు దినములన్నీ కూడా దేవునికి లోపడుతూ, దేవునికి భయపడుతూ, ఇగో దేవుని స్తుతిస్తూ పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగిన వ్యక్తిగా ఆయన చెబుతున్న మాట, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మందిరంలో నెమ్మది ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మందిరంలో స్వస్థత, విడుదల. హల్లెలూయా. ఇదిగో నువ్వు మొరపెడితే నేను ఉంటాను, నేను విన్నవాడు, నువ్వు ఉన్నవాడు అని చెప్పిన దేవుడితో సహవాసం కలిగాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అంటూ ఉన్నాడు, నేను బ్రతుకు దినములని. ఈరోజు మనము కూడా అటువంటి నిశ్చయతలోనికి రావాలి. ఇవాళ నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో నేను స్తుతించేవాడిని కదా. హల్లెలూయా. అందుకని అన్నాడు, నేను బ్రతుకు దినములని కృపాక్షేమము. ఆయన మందిరంలో క్షేమం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాను. ఆయన మందిరం, ఆయనలో అంటూ ఉంటున్నాడు కదా, ఏమంటూ ఉంటాడు? మనం కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే అన్నాడు, మీ హృదయమే నా ఆలయము అంటూ. హల్లెలూయా. ఇగో ఈ మనుషులు రచకృత్యాల్లో నేను ఉండను, ఇక ఈ మనుషులు చేసిన వాటిలో నేను ఉండను, ఇదిగో నేను మీలో నివసింపవచ్చున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దావీదు కోరిక కాదు, కానీ దేవుని కోరిక ఉన్నది. హల్లెలూయా. దేవుని కోరిక ఏమిటంటే అతను మీలో ఉండాలని. హల్లెలూయా. ఇదిగో నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను, కానీ ఇదిగో నేను ఆదరణకర్తను మీకు పంపిస్తూ ఉన్నాను. అతను మీతో ఉండి, మీలో ఉండి గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని విడిపించి నడిపించును అనేసి అక్కడ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా.